కావాలంటే మాట్లాడాల్సినటువంటి ఏమన్నాడు రైతు 40 సంవత్సరాల నుంచి అన్నాడు. ఎవరు నిందిస్తారు 40 సంవత్సరాలు అంటే? అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సమస్యలు పరిష్కరించారు. అదే చిరంజీవి గారు కూడా ఇందులో ఒకళ్ళు అనుకోవడానికి ఏమి ఉండదు. 40 సంవత్సరాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? వాస్తవం మాట్లాడుకున్నాం సార్. ఎవరి తప్పు జరిగినా 20 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు ఆనాడు చెప్పాలనా? గత 5 సంవత్సరాల నుంచి ఉంది కదా అని చెప్పేసి అక్కడ చెప్పడం. 5 సంవత్సరాలు కాదు సార్, 40 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య వాళ్ళకి తెలియకపోతే వీళ్ళు తెలుపుతున్నారు. అవును, ఇది తెలిసింది కదా ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉన్నదని. మరి తెలిస్తే 40 సంవత్సరాలు ఉన్నదాని మీద కాదు. ఇప్పుడు మీ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తులన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి కొబ్బరి రైతులు బాధలు విని వాళ్ళ కష్టాలు చూసిన వీడియో ఒకటి చూపించండి. ఈ రోజులాగా ఈ సమస్య ఏంటి అని వెళ్ళాడు డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం గానే పోవాల్సిన పని లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఆ రైతుల దగ్గరికి వెళ్ళాము. ఆ రైతులందరితో కూడా కొబ్బరి రైతుల గురించి మాట్లాడి ఆ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ తీర్చారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు. వెళ్తే మరి ఏం చేయమంటారు? మరి మాట్లాడాలి కదా. రైట్, మీరు మాట్లాడండి. ఏంటంటే భవిష్యత్తు ప్రణాళిక? భవిష్యత్తు ప్రణాళిక ఏముంది? కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్తున్నారు. కంపల్సరీగా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది. అరాచకం ఇప్పుడు వీళ్ళు చూసారా ఎలా మాట్లాడుతున్నారు? ఇంత అరాచకం, మాటల్లోనే ఇంత అరాచకం ఉంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఇస్తే ఇంకెంత అరాచకం ఉంటుందో కదా. సో అందుకే ఆ 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి, సంక్షేమం జరగాలి, ప్రజలకు మేలు జరగాలి అని చెప్పి ఆయన ఈ రోజు కొబ్బరి. ఎందుకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారనో, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నాలు చేయడం, ఆందోళన చేయడం చేస్తారండి. ఏ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా, ఏ రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి కూడా, ఏ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ అపోజిషన్ ఉండాలండి. అపోజిషన్ లేకపోతే రూలింగ్ పార్టీ అనేది ఉండదు. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు సమస్యల మీద గళమెత్తమని చెప్పండి, సమాధానం అడగమని చెప్పండి, ఆ క్వశ్చన్స్ అడగమని చెప్పండి. ఆ సమాధానం అడగమంటేనే నేను ఇప్పుడు అడిగింది పవన్ కళ్యాణ్ గారిని 180,000 కేజీల గురించి కరెక్ట్ గా మాట్లాడారు. మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా సమస్యల మీద మాట్లాడమని మేము సమాధానం చెప్తామన్నారు. 180,000 కేజీల గోమాంసం మీద స్పందించండి సార్. ఈ రాష్ట్రంలో గోమాంసం, గోవులకు చాలా ప్రాధాన్యత ఉంది సార్. ఆ సమస్య గురించి తన పని తను చేసుకుపోతుంది. ఏం చేయాలి మీ ఉద్దేశంలో? ఏం చేస్తారో ఏం చేయమంటారు? పోనీ మీరు చెప్పండి. ప్రభుత్వ హోదాలో ఉన్నారు ఆయన. చట్టపరంగా అక్కడ ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోమని చెప్పి హెచ్చరించారు ప్రభుత్వానికి. ఇంకా ఆయన ఏం చేయమంటారు? మీరేమనుకుంటున్నారు? సముద్రంలో ఫోటో షూట్ తీసుకొని వచ్చారు కదా, తీసుకొని వచ్చినట్టయితే గుడిలో సెట్లు వేసేసి టెంపుల్స్ కి అసెంబ్లీ సెట్టింగ్ చేశారు. అసెంబ్లీ కూడా మిమ్మల్ని అసెంబ్లీకే రారు కదా, మీరు అసెంబ్లీకే అసెంబ్లీ కూడా రానిరా. కానీ మీరు 15 సంవత్సరాలు మాత్రం 15 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు ఆయన ఇష్టం అండి. ఆయనకి లేదు నొప్పి మనకెందుకు? సంవత్సరాలు మనం ఏమన్నా చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాం. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ఆయన 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సార్. మేమేమన్నాం? మీరేది 30 ఏళ్ళు 30 ఏళ్ళు మహిమనండి సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు భయపడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు వణుకుతున్నారో అందరికీ తెలుసు. మీరు భ్రమంలో ఉండే 11కి వచ్చేసారు. దిక్కుదాసుల డిపాజిట్లు 2 సార్లు పడిపోయి, అవును భీమవరం అటు గాజువాక 2 సార్లు ఓడిపోయి. అయితే ఏం సార్ ఆయన అన్నందుకే ఓడిపోయావని, మిషన్ అన్నందుకు ఆయన చెప్పు తీసుకొని కొడతానన్నందుకు గెలిచాడా? అందుకు గెలిచాడా? అది ప్లస్ అయిందా పవన్ కళ్యాణ్ గారికి? చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అన్నది ప్లస్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అబ్జర్వ్ చేశారు కదా 2024లో గెలడానికి. సరే మిషను అదే కాదా అన్నది ఓకే. అసలు ఏంటి కారణం చెప్పండి, ప్రధాన కారణం చెప్పండి జెన్యూన్ గా. కారణం అంటే సార్ ఒకటి, మనం ఎప్పుడు చిన్నప్పుడు చదువుకు